హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం మేడిపల్లిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్లోకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. అండ్ అలాగే ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అనమాట. మనకి హౌస్ ముందు అయితే 30 ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో మనమైతే చూస్తున్నారు కదా, చుట్టూ సరౌండింగ్స్ అయితే అన్ని హౌసెసే ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూస్తున్నారు కదండి హౌస్ ముందు అయితే మనకి ర్యాంప్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం టోటల్ గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం మనకు పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ కూడా మనకి స్పేసెస్గానే ఉంది. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సంపు బోర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈస్ట్ ఫేజింగ్ కాబట్టి మనకి బోర్ సంప్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు, చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ ఒకసారి అయితే మనకి వుడ్ డిజైన్తో అయితే ఎంత బాగా ఇచ్చారు. అండ్ అలాగే ఈ హౌస్కి ఎలివేషన్ అయితే చూసుకున్నట్టయితే మనకి టైల్స్తో అండ్ గోల్డ్ కలర్ డిజైన్తో అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి హౌస్ చుట్టూ అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చాడు వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే 1 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. చూడండి మనకి చౌకోట్ డోర్స్ అయితే మనకి టేక్ వుడ్ అయితే ఇచ్చారనమాట. మనం హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. డోర్ డిజైన్స్ కూడా చాలా బాగుంది, ఒకసారి చూసేయండి. డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. మనకి ఇదైతే హాల్ అండి. హాల్ కూడా మనకి స్పేషియస్గా అయితే వచ్చిందనమాట. సో ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ మనకి హాల్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ అయితే కిచెన్ అయితే ఇచ్చారనమాట. కిచెన్ కూడా మనకు 2-3 మెంబర్స్ అయితే ఈజీ కూర్చొని కుక్ చేసుకోవచ్చు అండి. కిచెన్లో వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు. అండ్ మనకి హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్లో వచ్చిందండి. మొత్తం గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఓపెన్ కిచెన్ లాగా కౌంటర్ అయితే ఇచ్చారనమాట. మనకి షెల్ఫ్స్ ఇక్కడ షెల్ఫ్ చూసుకున్నట్టయితే చాలా సఫిషియెంట్గా ఉన్నాయి. అండ్ చాలా ఐటమ్స్ అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇటు హాల్ నుంచి ఇటు సైడ్కి వెళ్తే కనుక మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారనమాట. మనకి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అనేది మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్, అటు సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ మనకి ఇటు సైడ్ సెట్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఒక డోర్ ఇచ్చారనమాట వెంటిలేషన్ కోసము. సో మనమైతే ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. కిడ్స్ బెడ్రూమ్ చూసేయండి. డోర్స్ కూడా డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. డిజైన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. సో మనకు వెంటిలేషన్ కోసం అయితే ప్రతి రూమ్కి విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ అని చెప్పాను కదా, ఒకసారి చూసేయండి. మనకి డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. కింగ్ సైజ్ బెడ్ పెట్టంగా కూడా మనకు చాలా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సైడ్ అయితే మనకు కబోర్డ్ స్పేస్ ఏరియా అయితే ఇచ్చారనమాట. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందనమాట. అయితే పెయింటింగ్ వర్క్ ఒకటైతే పెండింగ్ ఉందన్నమాట. సో అదైతే కస్టమర్ చాయిస్కి అయితే వదిలేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారు. ఈ హౌస్కి అయితే ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. చూడండి టైల్స్ కూడా మనకి 8 ఫీట్ వరకు అయితే ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదండి కంప్లీట్ హౌస్ మొత్తం. ఒకసారి హౌస్ డీటెయిల్స్ అయితే మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్ అయితే ఉంటుందన్నమాట. సో 2 BHK హౌస్ అండి. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 65 lakhs. ప్రైస్ అయితే మనకు నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకి 80% లోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి మేడిపల్లి బస్ స్టాప్ నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి వరంగల్ హైవే దగ్గర CPRI రోడ్ ఉంది అండి. భాగ్యనగర్ నందనవనం పార్క్ బ్యాక్ సైడ్ అనమాట ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి. అండ్ మనకు చుట్టూ సరౌండింగ్స్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి. మన నియర్ బై 200 మీటర్ డిస్టెన్స్లోనే నిహాక్ ద ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట. అండ్ చూస్తున్నారు కదా చుట్టూ మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. అన్ని ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయి. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మేడిపల్లి ఏరియాలో కనుక హౌస్ సెర్చ్ చేస్తున్నట్టయితే ఈ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.